గట్టిగా చెప్పాలి. హాయ్ హాయ్ హాయ్. బాగా ప్రోగ్రామ్ ఎంజాయ్ చేస్తున్నారా? డాన్స్ కిడ్స్ అందరు బాగా వేస్తున్నారా? మీకు స్పెషల్గా కిడ్స్కి మేము ఈ ప్రోగ్రామ్ని కిడ్స్ ఎంజాయ్ చేయాలని ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసాం. ఎందుకంటే మేము ఒక్కరమే జరుపుకుంటే కాదు, మీరు మా ఫ్యామిలీలో మెంబర్స్ అని మీ అందరితో కలిపి జరుపుకోవాలని ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసాం. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ని సడన్గా అనుకున్నాం, అప్పటికప్పుడే అనుకున్నాం, కానీ 2 or 3 డేస్లోనే ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలి, మీ అందరితో మేమందరం పాల్పంచుకోవాలని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. పిల్లలందరూ ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. మా వెంచర్ గురించి జస్ట్ 2 minutes చెప్తాను, నెక్స్ట్ ప్రోగ్రాంలోకి వెళ్దాం. హైవే సిటీ ఫేజ్ 1. ఓకే, నా పేరు లక్ష్మి. హైవే సిటీ ఫేజ్ 1ని మేము ముందుంచాం. లాస్ట్ ఇయర్ సంక్రాంతి సంబరాల్లో హైవే సిటీ ఫేజ్ 1ని దిగ్విజయంగా 8 monthsలో కంప్లీట్ చేసుకున్నాం. మార్కెటింగ్ ఫీల్డ్లో శ్రీవేద రియల్ ఎస్టేట్ ఎస్ఎల్వి కన్సల్టెన్సీ అనే బ్రాండ్ని సంపాదించుకున్నాం. ఎస్ఎల్వి కన్సల్టెన్సీ శ్రీవేద రియల్ ఎస్టేట్ అంటే ఎక్కడుంది అని అంటే పలానా బ్రాండ్. ఈ బ్రాండ్లో ఫ్లాట్ తీసుకుంటే ఫ్లాట్ పరంగా కానీ లేదా డాక్యుమెంట్స్ పరంగా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఏ ప్రాబ్లం వచ్చినా మేడము సార్ వాళ్ళే క్లియర్ చేస్తారని సంపాదించుకున్నాం. హైవే సిటీ ఫేజ్ 1 50 acres వెంచరు. ఈ వెంచర్ని దిగ్విజయంగా లాస్ట్ 2 yearsలో కంప్లీట్ చేసేసాం. మీరు వచ్చేటప్పుడు చూసుండొచ్చు. అది హైవే సిటీ ఫేజ్ 1, ఇది హైవే సిటీ ఫేజ్ 2. ఇది 120 acres వెంచర్, మెగా వెంచర్. ఈ వెంచర్లో కూడా టోటల్గా ఫ్లాట్స్ అన్ని 1500 పైన ఉన్నాయి. ఇప్పుడు వెంచర్లో బుకింగ్స్ జరుగుతున్నాయి. ఈ బుకింగ్స్ అన్ని మిడిల్ క్లాస్ వాళ్ళకి మేము బడ్జెట్లోనే ఉంచాం. మిడిల్ క్లాస్ బడ్జెట్ అంటే మేడం ఒంగోలు సరౌండింగ్స్లో ఎక్కడ చూసినా 2 lakhs 3 lakhs ఫర్ గది లేనిదే ఎక్కడ బిట్స్ లేవు. లేదా ఒక బిట్ ఒక 20 గదులు తీసుకోవాలంటే మినిమంలో మినిమం 15 lakhs అబోనే ఉండాలి. 15 lakhs అబో లేకుండా ఎక్కడ బిట్స్ లేవనే రేంజ్ నుంచి మేము 13కి బిట్ని ఇస్తున్నాం. 21 గదిని అంటే 20.60 చదరపు అడుగుల్లో ఒక బిట్ని ఇస్తున్నాం. మొత్తం 1500 బిట్స్ ఉన్నాయి. దీంట్లో బుకింగ్ స్టార్ట్ అయ్యాయి, రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ఫేజ్ 1ని ఎంత దిగ్విజయంగా కంప్లీట్ చేసామో ఫేజ్ 2ని కూడా ఫేజ్ 1కి అర్థంగానే నిలబెడతాం. ఈ వెంచర్ని మీరు ఇప్పుడు పెట్టుబడి చేసుకుంటే ఫేజ్ 1ని మేము మొదట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళందరికీ ఒకటే చెప్పాం, మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వితిన్ 8 or 1 yearలో రిటర్న్స్ 30 to 40% అని 30 నుంచి 40% 100కి 100%గా రీసేల్ ఫర్ వీక్కి 2 or 3 బిట్స్ ఫేజ్ 1లో రీసేల్ చేస్తున్నాం. ఇది మా బ్రాండ్ అని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మేము ఫస్ట్ ఫేజ్ 1లో బిట్స్ సేల్ చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ వీక్ 2 or 3 బిట్స్ని 80,000 ఫర్ గదికి సేల్ చేస్తున్నాం. మేము 63 ఫర్ గది ఇచ్చాం. ఇప్పుడు 80,000కి ఫర్ గది రీసేల్ నడుస్తుంది. రీసేల్ అంటేనే ఇప్పుడు దగ్గరగా 30 to 40% వాళ్ళు ఫర్ బిట్ మీద గెయిన్ అయినట్టే. ఇది ఫేజ్ 2. దీంట్లో 1500 బిట్స్ ఉన్నాయి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయి ఉన్నాయి, బుకింగ్ స్టార్ట్ అయి ఉన్నాయి. మీరందరూ వెంచర్ చూసుంటారు. ఇప్పుడు దీని రూపురేఖలు ఏమీ లేవు, బట్ దీని రూపురేఖలు 1 or 2 yearsలో ఇది మీరు ఫేజ్ 1 ఎలా ఉందో ఫేజ్ 2 కూడా అలా అర్థంలాగే తయారవుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేయదలిచిన వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి. వెంచర్ మొత్తం చూడండి, మీ డాక్యుమెంట్స్ మొత్తం వెరిఫికేషన్ చేసుకోండి. డాక్యుమెంట్స్లో మీ వెంచర్లో ఏ బిట్ కావాలంటే ఆ బిట్ డాక్యుమెంట్స్ ఇస్తాం. మీరు ఏ లాయర్ దగ్గరన్నా సంప్రదించవచ్చు. లాయర్ అంతా క్లియర్గా ఉందంటేనే 1/4కి వెళ్ళండి. విత్ 45 daysలో రిజిస్ట్రేషన్కి వెళ్ళండి. మీకు ఈ వెంచర్ తరపున కానీ ఈ బిట్ల తరపున కానీ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వితిన్ 1 or 2 daysలో క్లియర్ చేసే బాధ్యత మాది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు, ఏది మేము ఫేస్ చేయలేదు. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరికీ ఒకటే ఆలోచించండి. ఒక్కసారిగా ఆలోచించి ఈ వెంచర్ని చుట్టూ చూడండి, దీంట్లో ఎలా ఉన్నాయి, దీని ఫ్యూచర్స్ చూడండి. అన్ని 40 feet రోడ్స్, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, డ్రైనేజీ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ సిస్టమ్. ఒంగోలు టౌన్ మొత్తం మీద ఇంత పెద్ద మెగా వెంచర్ మీరు ఇప్పటి వరకు చూసుండరు. కానీ ఇంత తక్కువ బడ్జెట్లో చూసుండరు. ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత పెద్ద మెగా వెంచర్ ఎక్కడా లేదు. ఇదే ఫస్ట్ టైం. ఫేజ్ 1 వేసిన రోజు అందరూ అన్నారు ఈ వెంచర్ అవ్వడానికి 1 or 5 years పడుతుంది ఇది కంప్లీట్ అయ్యే లోపలని. వితిన్ 1 or 2 yearsలో 100కి 100% సేల్ చేసేసి మార్కెట్లో నెంబర్ 1గా నిలిచాం. ఇది ఫేజ్ 2
దీన్ని కంప్లీట్ అవ్వడానికి 2 or 3 years పడుతుంది. కానీ 2 or 3 years కంటే విత్ ఇన్ 1 or 2 yearsలో ఈ వెంచర్ని కంప్లీట్ చేయగలమన్న నమ్మకం అయితే మాకుంది. ఎందుకంటే మార్కెట్లో మేము 1 or 2 మాటలు చెప్పేసి మేము ఏదో బిట్లు అమ్మడానికి రాలేదు, బ్రాండెడ్తో వచ్చాము. ఈ బ్రాండ్ ఏంటంటే మీ నమ్మకాన్ని 100కి 100% నిలబెడతాము. ఎలా నిలబెడతామంటే మీకు ఇచ్చే మా లీగల్ ఒపీనియన్ మీరు ఒకసారి బుక్ మీరు చెక్ చేస్తే ఆ లీగల్ ఒపీనియన్ బుక్లో లింక్ డాక్యుమెంట్స్ కానీ, అంటే మీకు కొంతమందికి తెలిసి ఉంటుంది తెలిసి ఉండకపోవచ్చు, అంటే మేము మిమ్మల్ని ఏం చూసి బిట్టు కొనాలని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. మమ్మల్ని చూడొద్దు, లింక్ డాక్యుమెంట్ బుక్ చూడండి, లాయర్ లీగల్ ఒపీనియన్ చూడండి, మీరు తీసుకెళ్ళి ఆ బుక్ని ఎక్కడన్నా చెక్ చేయించుకోండి. దాంట్లో ఏ ప్రాబ్లము లేదంటేనే మీరు వచ్చి 1/4 పే చేసుకొని బిట్ని బుక్ చేసుకోండి. ఈ వెంచర్ గురించి ఫెసిలిటీస్ అన్నీ అంటున్నాం, కానీ మేము ఇక్కడ ఈ బ్రాండ్తో నిలబడ్డామంటే ఈ వెంచర్ది మేము మార్కెటింగ్, కానీ ఈ బ్రాండ్కి ఇంకొక బ్రాండ్ ఉందన్నమాట, రాంబాబు గారు అని. రాంబాబు గారు బ్రాండ్ అంటే ఆయన ఇక్కడ ఈ ఫీల్డ్లో 1 or 2 years నుంచి వచ్చిన ఆయన కాదు, దగ్గరగా 25 years 30 yearsలో ఒక నమ్మకం, ఒక పేరు రాంబాబు గారు అంటే ఒక నమ్మకం అనమాట. ఆ నమ్మకం ఏంటంటే ఇచ్చిన మాట, ధర్మరాజు అయితే ఎలా ఒక మాట ఇస్తే తప్పడో కేవలం సేమ్ టు సేమ్ 100కి 100% ఒక మాట మీకు ఇచ్చారంటే ఈ వెంచర్ని మేము ఇలా డెవలప్ చేస్తాం, ఇలా వాటర్ ఇస్తాం, ఇలా ఫెసిలిటీస్ ఇస్తామంటే 100కి 100% ఆ వెంచర్ని కంప్లీట్ చేసి మీ ముందు పెట్టగలిగిన వాళ్ళు. మేము ఆ బ్రాండెడ్లో 1 of the మార్కెటింగ్ టీమ్గా చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. మార్కెటింగ్ అంటే ఏదో బిట్లం వేసుకుంటున్నాం అలానే కాదు, ఇది ఈ వెంచర్ని మేము మార్కెటింగ్ తీసుకున్న రోజు అనుకున్నాము. పెద్ద వెంచరు ఎలా చేయగలం, జనాల్లోకి ఎలా వెళ్ళగలం, ఈ వెంచర్ని మేము ఎలా ముందుకు తీసుకెళ్ళగలం. కానీ ఈరోజు phase 1ని కంప్లీట్ చేసిన తర్వాత 100కి 100% నమ్ముతున్నాము. విత్ ఇన్ 1 or 2 yearsలో ఈ వెంచర్ని కంప్లీట్ చేస్తాం, మీలోకి మేము వెళ్తాం. ఎస్ఎల్వి శ్రీ వేద రియల్ ఎస్టేట్ అంటే ఒక బ్రాండ్ అవుతుందన్నది 100కి 100% నమ్మాం. ఆ విధంగానే ముందుకెళ్తున్నాం. బుకింగ్స్లో కానీ వెంచర్స్ నుంచి వచ్చిన వాళ్ళమే, ₹1 విలువ తెలిసిన వాళ్ళమే. మీ రూపాయి విలువను వృధా కానివ్వము. మీరు పెట్టే పెట్టుబడి, ఈరోజు పెట్టే పెట్టుబడి కంపల్సరీగా 1 or 5 yearsలో 100కి 100% రిజల్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ మేము ఇచ్చే మీ ఫెసిలిటీస్ అన్ని మేము మీకు ముందుగానే బ్రోచర్లో అనౌన్స్ చేసిన ప్రతి ఒక్క పాయింట్ని నెరవేర్చి మేము ముందుంచుతాం. ఈ వెంచర్ని మీరు రెఫరెన్స్ల ద్వారా కానీ, లేదా మీరు ఓన్గా తీసుకున్నా కానీ, లేదా మేము మా ఫ్యామిలీ మెంబర్లోకి ఏజెంట్లుగా ఉన్న వాళ్ళందరినీ ఏజెంట్లుగా చేసుకోగలిగిన వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏజెంట్గా జాయిన్ అవ్వచ్చు, ఎన్రోల్ చేసుకోవచ్చు. ఫ్లాట్ తీసుకోదలిచిన వాళ్ళు ఫ్లాట్ బుక్ చేసుకోదలుచుకోవచ్చు. రెఫరెన్స్లు ఇచ్చిన వాళ్ళు రెఫరెన్స్ల ద్వారా మీ పేరుని ఎంటర్ చేయించుకోవచ్చు. ఎస్ఎల్వి అనేది ఒక బ్రాండ్, శ్రీ వేద రియల్ ఎస్టేట్ అనేది ఒక బ్రాండ్. ఒంగోలు టౌన్ మొత్తం మీద 1/4 కట్టినా లేదా టోకన్ అమౌంట్ పే చేసిన అనివార్య కారణాల వల్ల మాకు అమౌంట్లో అడ్జస్ట్మెంట్ కాలేదు, లేదా మేము తీసుకోలేదంటే ఏకైక ఒకటే సంస్థ మాది. కట్టిన ప్రతి రూపాయిని కూడా రిటర్న్ చేసిన సంస్థ. 100కి 100% రిటర్న్స్ చేసాం. లాస్ట్ ఇయర్లో మాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చాయి, మేము పే చేయలేకపోతున్నామంటే విత్ ఇన్ 1 or 2 daysలో వాళ్ళు కట్టిన 1/4 అమౌంట్లో రిటర్న్ చేసిన రోజులు కూడా ఉన్నాయి మాయి. ఒంగోలు టౌన్ ఎవ్వరు కూడా టోకన్ కట్టిన తర్వాత టోకన్ని మేము బిట్ తీసుకోమంటే ఎవ్వరు ఇవ్వరు, కానీ మేము సర్వంగా చెప్పుకున్నాం. ఎందుకంటే ఆ 10,000 అన్నది మీరు ఎంత కష్టపడితే సంపాదిస్తే వచ్చిందో అనేది మేము విత్ ఇన్ 1 daysలో 2 daysలోనూ మీరు కట్టిన ₹1 కానీ 1/4 కానీ రిటర్న్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. మేము ఒక్కటే మీకు చెప్తున్నాం, మీరు చూడండి, మమ్మల్ని చూడండి, మా బ్రాండ్ని చూడండి, మేము ఇచ్చే లీగల్ ఒపీనియన్ చూడండి, మీ లింక్ డాక్యుమెంట్స్ బుక్ని చూడండి, వెంచర్ని చూడండి. అన్నీ చూసి కంక్లూజన్కి వచ్చిన తర్వాతనే మీరు బిట్ బుక్ చేయండి. మీరు బుక్ చేసిన 45 days లోపల ఎలాంటి ప్రాబ్లం జరిగినా, అంటే మీరు బుక్ని బిట్కి అమౌంట్ని అడ్జస్ట్మెంట్ చేసుకోలేకపోయినా, ఏదన్నా అనివార్య కారణాలు జరిగితే విత్ ఇన్ 1 or 2 daysలో మీ అమౌంట్ని రిటర్న్ చేస్తున్నాం. అది ఇంకొకటి కూడా ఏం చెప్తున్నాం, మీరు బిట్ బుక్ చేసుకొని బిట్ని రిజిస్టర్ చేసుకున్న తర్వాత 4 months 5 months 6 monthsకి చాలా మెంబర్ phase 1లో చూస్తున్నాం, మేడం గారు రేట్లు వచ్చాయి కదా రీసేల్ చేయండి అని. రీసేల్కి వచ్చిన మా దగ్గర కొన్న ప్రతి బిట్ను రీసేల్ పెట్టాం. 63కి ఇస్తే ఈరోజు 80,000 కాదు 90,000కి రీసేల్ జరుగుతుంది. phase 1లో రీసేల్ అన్నది ఫర్ వీక్కి 2 or 3 బిట్స్ రీసేల్ చేస్తున్నాం. మీరు ఇన్వెస్ట్మెంట్ ఈరోజు ఆలోచించండి. ఒక బిట్ని ఇక్కడ 30 lakhs 13,000కి ఇస్తున్నాం.
విత్ రిజిస్ట్రేషన్ 30,50,000కి ఇస్తున్నాం. ఆలోచించండి అందరూ ఒకసారి. వెంచర్ మొత్తం చూడండి. ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఈవెంట్ కండక్ట్ చేసాం. ఎందుకు కండక్ట్ చేసామంటే మేమేదో మా 10 మెంబర్స్ మా స్టాఫ్ అందరం చేసుకుంటే కాదు, మీతో కూడా మేము ఒక మెమొరీ లాగా మాకు ఉండాలి. ఈ మెమొరీని ఎందుకని మా ఫ్యామిలీలో మీ అందరూ కూడా ఒక భాగమే అని దీన్ని కండక్ట్ చేసాం. మీరందరూ కూడా ఎంజాయ్ చేయండి. మీది అనుకోండి, మీరు ఇక్కడ గెస్ట్లుగా రావడం కాదు, ఈ పార్టీ మీది. ఎందుకంటే మీరు మా ఫ్యామిలీలో మెంబర్సే. ఎంజాయ్ చేయండి, దీన్ని ఇంకా దిగ్విజయం చేయండి. మీరు వెంచర్ని చూడండి, ఈరోజు చూడండి, నెక్స్ట్ 1 or 2 days మళ్ళీ మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు కాల్ చేయండి. చూడండి, అన్ని ఇరుకిరుకు రోడ్లు. మనం ఒక కారు ఉంటే బయట పెట్టుకోవాలి, 2 కార్లు ఉంటే తీసుకెళ్ళి ఎక్కడన్నా షెడ్లో పెట్టుకోవాలి, అంతేనా? కానీ 40 feet రోడ్స్, ఇంటర్నల్ మెయిన్ రోడ్స్ కానీ ఇంటర్నల్ రోడ్స్ కానీ మొత్తం 40 feet రోడ్స్. దానికి తోడు ఎలక్ట్రిసిటీని ఏం చేసామంటే ఇప్పుడు వచ్చే రోజుల్లో ఒక్కొక్క ఇంటికి 3 or 4 ACs ఉంటాయి. అలాంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఎలక్ట్రిసిటీని 4-way లైన్స్ వేయించాలి. ఎందుకంటే మేము ఏదో ఈరోజు వెంచర్ వేసేసుకొని వదిలేసి వెళ్ళిపోయి అమ్మేసుకొని వెళ్ళిపోవడం గురించి ఆలోచించలేదు. ఫ్యూచర్లో కొనుక్కున్న వాళ్ళు తిరిగి మళ్ళీ ఫ్లాట్ కావాలంటే లక్ష్మీ మేడం ఎక్కడుంది, సురేష్ సార్ ఎక్కడున్నారని వెతుక్కోవాలన్న ఆలోచనతో దీని గురించి పెట్టిన ఇన్వెస్ట్మెంట్. మీకు ఒకసారి phase 1లోకి వెళ్ళి అందరు చూడండి, అక్కడ కట్టిన హౌసెస్ కానీ ఆ వెంచర్ కానీ మొత్తం చూడండి తిరిగి. దాంట్లో మేము ఎంత ఎఫెక్ట్ అంటే మార్కెటింగ్ చేయడానికి ఫస్ట్లో మార్కెటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే లాంగ్గా ఉంది, ఒంగోలుకి 7 kilometers ఉంది, ఆ బడ్జెట్లో అక్కడ కొనుక్కోవడం అని. కానీ ఈరోజు పర్ డేకి 3-4 calls వస్తున్నాయి. phase 1లో బిట్ ఉందా అనే రేంజ్కి వచ్చాం. అంటే మేము జనాల్లోకి ఎలా వెళ్ళామంటే నమ్మకంతో వెళ్ళాం. కేవలం నమ్మకం. మీరు మా మీద పెట్టిన నమ్మకం, మేము మీ మీద ఉంచుకున్న నమ్మకం ఒకటే. ఏంటి? మా మీద మీరు ఉంచుకున్న నమ్మకాన్ని కంపల్సరీగా దాన్ని మేము మీకు ఫుల్ఫిల్ చేయాలి. ఎక్కడ కూడా మీరు మాకు ఇది చెప్పారు, ఈ లోటు జరిగిందన్నా రాకూడదనే ఆ ఫుల్ఫిల్ని 100% చేసాం. మీరు మొత్తం వెంచర్ కొత్త వాళ్ళు అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళకి చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. మీరందరూ వెంచర్ తిరిగి చూడొచ్చు. చాలా మంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు. తీసుకున్న వాళ్ళలో మీకు మా గురించి ఏదైనా నచ్చితే వచ్చి ఇక్కడికి వచ్చి చెప్పచ్చు. ఎవరైనా ఝాన్సీ మేడం వస్తారా? రండి. ఒకటే చూసి కొన్నవాళ్ళు ఏంటంటే ఇది బ్రాండ్. మీకు ఎంతగా మీరు ఇక్కడ ఆలోచించి పెట్టుబడి పెడతారో అంతగా దాని నుంచి రిటర్న్స్ వచ్చే 100కి 100% బ్రాండ్. మేడం పేరు ఝాన్సీ గారు. మేడం ఒకసారి మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నేను స్టేట్ క్లియర్ కొంచెం మాట్లాడలేదు. యాక్చువల్గా మేము సైట్ కొనాలని అనుకున్నప్పుడు లక్ష్మీ మేడం గారు పరిచయం సంధ్య ద్వారా మేడం గారు ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిపించింది ఏంటంటే ఒక లేడీ ఇంత ఇన్స్పిరేషన్ గా రియల్ ఎస్టేట్ వచ్చి మనందరికీ మనకున్న బడ్జెట్ లో మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయడానికి తనకంటూ ఒక అడుగు వేసినందుకు అందరూ క్యాప్స్ కొట్టాలని కోరుకుంటున్నాను. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. తను కస్టమర్లు రిసీవ్ చేసుకోవడం కానీ, తను ఎక్కువగా ఆత్మహత్యలుగా అది కానీ అబద్ధాలు చెప్పడం అలా ఉండకుండా రియాలిటీని చూపించి మనకు అవకాశం ఉంటే ఆ బడ్జెట్లోనే మనం ప్లాన్ చేసుకోవడానికి ఒక సోర్స్ చూపించినందుకు ఈ వేద వాళ్ళకి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నామండి. ఇది ఓన్లీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఒక కస్టమర్నే కాబట్టి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం పిల్లల కోసం నిరంతరం పోరాడుతూ ఉంటాం పేరెంట్స్. అది ఈరోజు ఏ పొదుపులోనూ రూపాయి, 2 రూపాయలు, 1000 రూపాయలు, 4 రూపాయలు అని దాచిపెట్టే పరిస్థితులు ఎప్పటికీ ఎదుగుదల ఉండదని నా అభిప్రాయం. పిల్లలు ఈరోజు కాస్ట్ ఆఫ్ లివింగ్ లో ఈ పిల్లలు ఎడ్యుకేషన్ లో ఇంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ రియల్ ఎస్టేట్ సైడ్ ఒక సైట్ కొని దాన్ని డెవలప్మెంట్ చేస్తున్న ఒక ప్రాసెస్ అనేది ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ లో ఒక బెస్ట్ అని నా ఒపీనియన్. జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. అది మీరు కూడా అలా కోరుకుంటున్నామండి.
అన్నీ ఆలోచించండి. మేడం గారు చెప్పినట్లే మొత్తం డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా చూసుకోండి. ఆల్మోస్ట్ అందరూ ఎడ్యుకేటెడ్సే కాబట్టి మొత్తం క్లియర్గా తెలుసుకొని ఫస్ట్ నుంచి ఆల్రెడీ డెవలప్మెంట్స్ ఉంది కాబట్టి వాళ్ళు చెప్పిన ఎమ్యూనిటీస్ అన్ని ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ వెంచర్లో కూడా అలాగే చేస్తారు. మనం చేయలేదని నమ్మకం ఉండాల్సిన పర్లేదు. ఎందుకంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసమైనా చేయాలిగా, వాళ్ళ గుడ్ నేమ్ కోసమైనా, మనకి కంపెనీ గుడ్ నేమ్ కోసమైనా వాళ్ళు చేయాలి. సో ఇవన్నీ ఉన్న వాటిల్లో మనం టాలీ చేసుకొని ఈ ఏరియా డెవలప్మెంట్స్ అది ఎట్లా ఉంటుంది, డెవలప్ అవుతుందని నా ఆలోచనతో ఎందుకు అన్నామంటే, మేము ఇక్కడ ఒక హౌస్ 1 ఎకరము 2 ఎకరాలు కొంటే ఆ ప్లేస్ డెవలప్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఇన్ని ఎకర్స్ మీద ఇంతమంది మెంబర్స్ కొన్నదాని మీద మినిమం ఫెసిలిటీస్ అన్ని ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఒక షాప్స్ అను, మిల్క్ కానీ, ప్రొవిజన్స్ కానీ, ఇవన్నీ ఫెసిలిటీస్ అన్నీ వస్తుంది. దాదాపు 200 ఫ్యామిలీస్ ఉన్నాయంటే అన్ని అవసరాలు ఆల్మోస్ట్ అక్కడే క్రియేట్ అయిపోతుంది. ఈరోజు బిజినెస్ కూడా బతకడానికి చాలా మంది అవసరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా వస్తారు, షాప్స్ పెట్టుకుంటారు, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. రాబోయే రోజుల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మనం మినిమం ఫుల్ అయినప్పుడు మంచి అట్మాస్ఫియర్ లో, పొల్యూషన్ లేని వాతావరణంలో మన పిల్లలు కూడా మంచి ఫ్యామిలీస్, దాదాపు ఆల్మోస్ట్ అందరు ఎంప్లాయీస్ కొనుక్కున్నారండి. అంటే ఫైనాన్షియల్ పెట్టుకోగలిగిన వాళ్ళే. మనకున్న అట్మాస్ఫియర్ కూడా బాగుంటుంది. ఫ్యూచర్ లో హౌసెస్ కట్టుకున్నా కూడా ఒక చోట కలిసి ఉండవచ్చు అందరము. ఈ పిల్లలందరూ నియర్లీ బీటెక్కి వెళ్ళిపోతున్నారు, తర్వాత జాబ్స్ అని వెళ్ళిపోతున్నారు. అట్లీస్ట్ 40 years 50 years నుంచే పేరెంట్స్ మాత్రం మిగిలిపోతున్నాం అందరూ, అంతే కదండి. సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం మనం సంఘంలో ఒకరు ఎదురు పొరుగు అందరం కలిసి ఉండటానికి, ఒక సంఘంగా ఉండటానికి కానీ, మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కొంచెం సపోర్ట్ వీళ్ళు కూడా ఉంటారని నమ్మకంతో అన్ని విషయాలు ఆలోచించి, మా సార్ కూడా మైనింగ్ డిపార్ట్మెంట్లో సర్వేరు, మా సార్ మేము అనుకొని ఇక్కడ సైట్ తీసుకున్నామండి. ఆల్మోస్ట్ అందరికీ నేను చెప్పిన ఇంతవరకు ఓపికగా విన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేడం గారు చాలా థ్యాంక్స్. మేడం ఫస్ట్ phase 1 చూశారు. మేడం phase 1 చూసిన తర్వాత కొంచెం టైం తీసుకున్నారు. ఎందుకంటే మేడం అంటే ఫస్ట్ నన్ను నమ్మాలి కదా, టైం తీసుకున్నారు. టైం తీసుకొని దాంట్లో మేడంకి చెప్పినవన్నీ చూపించిన తర్వాత మేడం అప్పుడు అన్నారు, ఏమన్నారంటే అదే నేను తప్పు చేశానని. phase 2 వేసిన వెంటనే phase 2ని మేము లాంచ్ చేసిన వెంటనే బిట్ బుక్ చేసుకున్నారు. ఎందుకంటే మేడంని టైం తీసుకున్న తర్వాత మా ఫ్యామిలీలో మెంబర్ అయ్యి రెఫరెన్స్లు ఇస్తున్నారు. ఎలాగంటే మేడంని నమ్మండి, అక్కడికి వెళ్ళి వెంచర్ చూడండి, వెంచర్లో బుక్ చేసుకోండి, శ్రీ వేద రియల్ ఎస్టేట్కి వెళ్ళండి, SLV కన్సల్టెన్సీకి వెళ్ళండి, అక్కడ మేడం సార్ వాళ్ళు ఉంటారు, మీకు అన్నీ కలెక్ట్ చేస్తారని మేడమే కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ని ఒకసారి వెంచర్ వెళ్ళి చూసి రండి అని చెప్పే స్టేజ్కి వచ్చాము. చాలా థ్యాంక్స్ మేడం, చాలా చాలా థ్యాంక్స్. మేడం నేను ఇలా మాట్లాడాను కానీ నాకు అసలు కొద్దిగా ఆలోచన లేదు. మేడం గారు వాళ్ళు ఏమి చెప్పలేదు, జస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడమన్నారు కాబట్టి మనందరం ఒకటే ఆలోచించే మనసుతో ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇన్వెస్ట్ చేయాలి, డెవలప్ అవ్వాలి ఫైనాన్షియల్గా, పిల్లలకు మనం సపోర్ట్ ఇవ్వాలి ఫైనాన్షియల్గా అనే ఒక కాన్సెప్ట్తో వచ్చాం కాబట్టి షేర్ చేస్తున్నానండి. మేడం ఒకసారి క్లాప్స్ అండి అందరూ గట్టిగా. ఏం చేయాలనుకుంటున్నారంటే నాకంటే బెటర్ స్టేజ్లో ఉండాలనుకుంటున్నాను అంటాడు. లేదా ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడగండి, మీకు ఇన్ని కోట్లు ఉన్నాయి కదా, మీ పిల్లలు ఏంటి అంటే ఈ స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్లో చూడాలనుకుంటున్నారని చెప్పితే నాదే తీసుకొని లేదా నాకంటే తక్కువగా లేదా నాలాగా నన్ను ఎవ్వరు అనుకోరు. కానీ అలాంటి తల్లిగా నేను కూడా అదే అనుకున్నాను. నా పిల్లల్ని నాకు నచ్చినట్టుగా చదివించుకోగలగాలి, నాకు నచ్చినట్టుగా ఒక స్టేజ్కి వెళ్ళగాలని. నాకు ఎలాంటి మోరల్ సపోర్టు లేదు, ఎలాంటి బ్యాక్గ్రౌండు కాదు, నాది ఒంగోలు కాదు, నేను ఇక్కడ పుట్టి పెరగలేదు, కనీసం నాకు ఇక్కడ ముఖ పరిచయాలు కూడా లేవు, జస్ట్ స్కూలు ఇల్లు. నా శాలరీ 15,000 to 20,000 మధ్యలో, 15,000 to 20,000, లేదా ఒక హోమ్ ట్యూషన్ చెప్పుకుంటే 5,000 ఎక్సెస్, అంటే నా మంత్లీ 25,000 to 30,000. ఆ స్టేజ్ నుంచి నేను ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఒక ఆడపిల్లనై ఉండి అంటే ఒక సపోర్ట్, మా బ్రదర్ ఉన్నారు, ఆయన సపోర్ట్ ఒకటే ఏంటంటే ఈ ఫీల్డ్ అందరికీ నేను అన్నాను, రియల్ ఎస్టేట్ అంటే అందరూ
జెంట్స్ ఉంటారు, అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఆడపిల్లని ఈ స్టేజ్కి వచ్చి నేను అన్నీ ఫేస్ చేయాలంటే కుదరదు అన్నాను. కానీ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత దేవుడు నాకు కరెక్ట్ ప్లాట్ఫామ్ ఇచ్చాడు అనుకుంటున్నాను. కరెక్ట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే 3 years బ్యాక్ 3 years తర్వాతకి నా లైఫ్ చేంజ్ని ఎంతగా చేంజ్ చేసుకున్నానంటే, నాకు నచ్చిన విధంగా నేను నా లైఫ్ని రన్ చేస్తున్నాను. నాకు నచ్చిన విధంగా నా పిల్లలిద్దరిని ఒక స్కూల్లో చదివించుకోగలుగుతున్నాను. నాకు నచ్చిన విధంగా నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. ఎలాగంటే ఈ ప్లాట్ఫామ్ అన్నది ఒక అబద్ధం చెప్పో లేకపోతే ఒక 4 మాయ మాటలు చెప్పో బిట్టమ్మడం కాదు. అందరు ఏజెంట్లు ఏదో చెప్తారు, అందరూ మగవాళ్ళు ఉంటారని కాదు. ఆడపిల్లని ఎందుకు చేయకూడదు అన్న క్వశ్చన్ వేసుకున్నాం. ఎలా మార్కెట్లో వెళ్ళాలన్న క్వశ్చన్ వేసుకున్నాం. ఏం చెప్పాలి జనాలకన్నా క్వశ్చన్ వేసుకున్నాం. ఆడపిల్లనైతే ఏంటి, ఆడపిల్లనైతే నేనేం అబద్ధం చెప్పట్లేదు, లేదా 4 మాటలు చెప్పి ఒక బిట్ అమ్మించట్లేదు, లేదా నేను మీరు రండి మేమే ఉన్నామని ఇంకోటి చేయట్లేదు. కేవలం ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాం. కేవలం ఇక్కడ మేమేం చేస్తామో అదే చెప్తున్నాం. మేమేం చేసి చూపించగలమో చెప్తున్నాం. మేమేంటో నిరూపించుకోగలమో చెప్తున్నాం. అలా చెప్పబట్టే ఈరోజు 3 years బ్యాక్ 3 years తర్వాతకి నా లైఫ్ చేంజ్. అంటే ఎక్కడికన్నా వెళ్తే లక్ష్మి గారు మీరా అని పలకరించే చేంజ్కి వచ్చాం. లక్ష్మి గారు మీరా, మీ బిడ్డలు ఎక్కడ ఉన్నాయని అడిగే రేంజ్కి వచ్చాం. మమ్మల్ని గుర్తుపట్టే రేంజ్కి వచ్చాం. ఎస్ఎల్వి శ్రీ వేద రియల్ ఎస్టేట్ అంటే పలానా సురేష్ గారిదా అని చెప్పించుకోగలిగిన రేంజ్కి వచ్చాం. జనాలలోకి మేము ఎంత సంపాదించుకున్నాము ఈ 3 yearsలో అనేది కాదు, ఎంత నమ్మకం ఏర్పరచుకున్నామో అన్నది ఈ 3 yearsలో మేము ఈ 3 yearsలో ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచుకున్నాం. ఈ ప్లాట్ఫామ్ బేసిక్ మాదేంటంటే, ఈ ప్లాట్ఫామ్ మా పునాది. మేము ఎదిగే ప్రతి స్టెప్కు మా పునాది నుంచి మేము కట్టే ప్రతి మేడ అంత స్ట్రాంగ్గా ఏర్పడుతుంది. విత్-ఇన్ 1 or 2 yearsలో మీరే చూస్తారు మేము ఏ రేంజ్లో సక్సెస్ అవబోతున్నాం అన్నది. ఎందుకంటే మార్కెటింగ్ చేయడం అంత ఈజీ కాదు, ఒక బిట్ అమ్మటం అంత ఈజీ కాదు. కానీ మేమేమన్నా అంటే అంత ఈజీ కాదు, కానీ ఎంత కరెక్ట్గా అమ్ముతున్నాం అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఎంత నిజాయితీగా అమ్ముతున్నాం అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. మేము ఏర్పరచుకున్న ఈ ప్లాట్ఫామ్ మమ్మల్ని 100కి 100% నిలబెడుతుంది అన్నది చాలా 100కి 100% నిజం. ఎందుకంటే ఈ ఫీల్డ్లో వచ్చిన కొత్తలో ఫస్ట్లో చాలా మంది ఏంటండి ఇట్లా బిట్లు ఉన్నాయి కదా, అవన్నీ దాంట్లో డబుల్ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, మార్కెటింగ్ టీం అంటే మీకు అసలు డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదు, మీరు ఎలా బిట్ నమ్ముతున్నారని అడిగాడు. మా బ్రదర్కి 15 years ఎక్స్పీరియన్స్. బట్ మేము నేర్చుకునేది ఏంటి, ఇక్కడ డబుల్ రిజిస్ట్రేషన్ చేసే ఛాన్స్ లేదు. ఎందుకని ఈ వెంచర్లో బిట్లు అమ్మితే మేమే అమ్ముతున్నాం. ఈ వెంచర్లో డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యే ఛాన్స్ లేకుండా వెంచర్ మొత్తాన్ని టోటల్గా ఎవ్రీడే మేము ఒక బిట్ బుక్ చేస్తే మా కింద మార్కెటింగ్ టీం ఎక్కడ బిట్ బుక్ చేసినా విత్-ఇన్ minute అప్డేట్ అనేది ప్రతి సెల్కి వచ్చేస్తుంది. ప్రతి సెల్కి అప్డేట్ ఎవరు బుక్ చేసినా అంటే అదే బిట్ని మేము అమ్మకూడదు, మా కింద ఉన్న టీం అమ్మకూడదు. ఎవరు అమ్మినా సరే అప్డేట్ మా మొబైల్స్కి వస్తుందంటే కస్టమర్ దగ్గర చిన్న బ్లేమ్ చేయించుకోవడానికి కూడా మేము సుముఖంగా లేకుండా ప్రతి దగ్గర మేము మీకు ఇచ్చే బిట్టికి మేము ఎంత న్యాయం చేయగలం అన్నది అంత న్యాయం చేసుకుంటూనే ఈ 3 yearsలో జర్నీ స్టార్ట్ చేసాం. ఈ 3 years జర్నీలో మేము phase 1ని చాలా సక్సెస్ఫుల్గా, అనుకున్న దానికంటే సక్సెస్ఫుల్గా, వచ్చిన కొత్తల్లో కంటే సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ చేసాం. phase 2 ఇది మేము ఇక్కడ మీకు ఒకటే అంటున్నాం, అందరికీ 4 మాటలు చెప్పి బిట్టు కొనమని చెప్పట్లేదు. ఇక్కడ చూడండి, అన్నీ వెరిఫికేషన్ చేసుకోండి. ఈ వెంచర్ని మీకు 1 or 2 years తర్వాత ఈ వెంచర్ రూపురేఖలు ఎలా మారబోతున్నాయో ఆలోచించండి. మీరు ఆలోచించండి, మీ మైండ్కి ఆలోచించుకోండి. ఈ వెంచర్ ఎలా మారబోతుంది అన్నది ప్లాన్ లేకుండా విత్-ఇన్ ఒట్టి పొలం మీద బిట్లు బుక్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. బట్ ఈ వెంచర్ ప్లాన్ వచ్చిన వెంబటే 100 బిట్స్ బుక్ అయ్యాయి. ఎందుకంటే phase 1లో ఎలాగైతే చెప్పామో అన్ని 100 ఫిల్ఫిల్ చేసిన తర్వాత బిట్స్ మొత్తం, ఎందుకంటే జనాల్లో ఒక నమ్మకం అనేది ఏర్పడింది. మేమంటున్నాము వెంచర్ని మేము ప్రమోట్ చేస్తున్నాం, మేము మార్కెటింగ్ చేస్తున్నాం, మేము మార్కెటింగ్ తీసుకున్నాం. మీరు మమ్మల్ని చూడండి, మేము చెప్పిన ప్రతి మాటని మీరు అబ్జర్వ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. 2 years తర్వాత ఈ వెంచర్ ఎలా ఉండబోతుంది అన్నది ఒక్కసారి మీరు మెమరీ చేసుకోండి.
2 years తర్వాత మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఎంతగా పెరుగుతున్నదో ఆలోచించండి. ఎందుకంటే ఈ రోజు మీరు బంగారం ధర ఈ రోజు చూసుకుంటే దాన్ని పెరుగుతుంది కానీ తగ్గేది లేదు. కానీ భూమి మీద ఈ రోజు మీరు పెట్టింది, ఈ రోజు పెట్టిన రూపాయి మీకు విత్ ఇన్ 2 years లో ఇక్కడ రూపురేఖలు మార్చే. ఎందుకంటే 1500 బిట్స్, 1500 బిట్స్ అంటే ఇది ఒక పెద్ద విలేజ్ లాగా లేదా ఒక పెద్ద టౌన్ లాగా మారిపోయే స్థితి. 1500 బిట్స్ లో మీరు ఒక భాగం అయితే, మీరు ఈ వెంచర్ ఈ దీంట్లో ఒక 2-3 ఫ్లాట్లు ఉంటాయి. ఫ్యూచర్ లో మీరు ఇక్కడ పెట్టిన ఒక బిట్ తీసుకుంటే 13 lakhs అయితే 20 lakhs అయితే మీరు కూడా హాయిగా ప్రశాంతంగా మీ పిల్లల చదువులకు ఉపయోగపడే విధంగా, అంటే నా పిల్లలు బీటెక్ వెళ్తున్నారు ఒక 20 lakhs కావాలంటే ఆలోచించుకోకుండా అరే నాకు ఇక్కడ ఉన్నాయి నేను ఇంకా ఆలోచించుకోకర్లేదు అనే విధంగా అయితే ఈ వెంచర్ ఉంటుంది. ఈ వెంచర్ని నేను పదే వెంచర్ని గురించి చెప్తున్నానంటే ఒకటే, లాస్ట్ ఇయర్ వెంచర్లో నుంచి మేము వెంచర్ చెప్పినప్పుడు లాస్ట్ ఇయర్లో చాలా మంది 40% ఏమన్నారంటే అంతా కంప్లీట్ అయిన తర్వాత కొంటామన్నారు. రిమైనింగ్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే కంప్లీట్ అయిన తర్వాత మొత్తం ఫుల్ఫిల్ అయిన తర్వాత కొంటామన్నారు. కంప్లీట్ అయిన తర్వాత బిట్లు లేవు. ఆ ఫస్ట్ వెంచర్లో కంప్లీట్ అయిన తర్వాత అసలు బిట్లు లేవు. ఎప్పటికీ కాల్ చేస్తారు బిట్లు ఉన్నాయా ఏదైనా ఫేస్ 1, బిట్లు లేవు. నేను అదే అంటున్నాను, పూర్వపు రోజుల్లో అంటే 10 years బ్యాక్ ఎవరైతే ఆలోచించి ధైర్యం చేసి భూమి మీద పెట్టుబడి పెట్టారో వాళ్ళు ఇప్పుడు కోటీశ్వరులు. మీరు ఈరోజు ఆలోచించండి, మీ ఆలోచనకి పదులు పెట్టండి. మీ ఆలోచన ఒకసారి చూడండి. అంటే నా దగ్గరే కొనమని నేను చెప్పట్లేదు, ఎక్కడైనా సరే మీరు పెట్టే పెట్టుబడి మీకు సేఫ్గా ఉందా, సెక్యూరిటీగా ఉందా. మీరు ఇక్కడ బిట్టు కొనేసి వెళ్ళిపోయిన 10 years తర్వాత వచ్చి చూసుకున్నా ఆ బిట్టుకు రూపురేఖలు ఉన్నాయా లేదా ఆలోచించండి. అలా ఆలోచించే ఇన్వెస్ట్మెంట్ చేయండి. దీంట్లో నేను గర్వంగా చెప్తున్నా 200 నుంచి 300 బిట్స్ అంటే మార్కెటింగ్ 500 బిట్స్ తీసుకున్నాం. 500 బిట్స్ 1 or 2 years లో ప్లాంట్. 2 years కూడా టార్గెట్ కాదు, 1 year. 1 year లో కంపల్సరీగా దీంట్లో వెంచర్ని మీకు కావాల్సిన ఏ బిట్ బుక్ చేసుకుంటే ఆ బిట్కి సంబంధించిన లీగల్ ఒపీనియన్ బుక్ ఇచ్చేస్తాము. ఆ బుక్ని మీరు ఏ లాయర్ దగ్గరన్నా చూపించుకోవచ్చు. అంతా బాగుందంటేనే వచ్చి ఇక్కడ అన్నారు. ఆయన నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ మొత్తం 5 బిట్స్ తీసుకున్నారు. ఎలాగంటే ఇంకేం చూడరనమాట, బిట్ చూసుకొని వెళ్ళిపోతారు. మేడం అంతా మీరు ఉన్నారు కదా చూసుకుంటారని అంటారు. అంత నమ్మకం మా మీద పెట్టిన దానికి చాలా చాలా థ్యాంక్స్. మీ నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోము. మార్కెటింగ్లో ఎప్పుడు ఫస్ట్ టైం ఉంటాము. మార్కెటింగ్ చేయడం అంత ఈజీ కాదు. మార్కెటింగ్లో నెంబర్ 1గా ఒంగోలులో ముందుకెళ్తాము. ఒంగోలులో శ్రీ వేద రియల్ ఎస్టేట్ అనేది బ్రాండ్ అవ్వాలి. ఎస్ఎల్వి కన్సల్టెన్సీ అనేది బ్రాండ్ అవ్వాలి. ఎక్కడ ఆఫీస్ ఉందని ఎత్తుక్కొని వచ్చే సురేష్ గారు ఉన్నారు. ఆయన్ని మీరు ఎప్పుడు కావాలన్నా, నేనన్నా ఫోన్ 1 or 2 times లిఫ్ట్ చేయను. అన్న 24/7 ఎప్పుడు అవైలబుల్లో ఉంటారు. మీరు అన్నతో మాట్లాడవచ్చు, ఆఫీస్కి రావచ్చు, మీరు చూడొచ్చు. ఏమంటే మేము 10 సార్లు చూసాం కదా, కొనలేదు కదా, మీరు ఫీల్ అవుతారని అనుకోవచ్చు. మీరు 20 times చూసినా మేము ఫీల్ అవ్వము. ఎందుకంటే మీకు ఆ బిట్టు గురించి అవగాహన లేదు. అవగాహన తెచ్చేంత వరకు మేము మీతో ఉంటాం. అవగాహన తెచ్చి ఆ బిట్టు కంప్లీట్ అయిన తర్వాత అంటే బిట్టు కొనిపించేసిన తర్వాత మా గురించి ఏం పట్టించుకోరా అంటారేమో. బిట్టు కొన్న ఆ ఫ్యామిలీ ఇది హైవే సిటీ phase 2. ఒకసారి చూడండి అందరూ ఎంత పెద్ద వెంచరో. మనీ సంపాదించి ఎవరు రిచ్ కాలే మార్కెట్ మొత్తం మీద మనీ సంపాదించి రిచ్ కాలే. మనీ సంపాదించి ఇది హైవే సిటీ phase 2 చూడండి. మొత్తం 120 acres మెగా వెంచర్ ఇది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ 20 years ఇన్వెస్ట్ చేయాలి, దాన్ని లాంగ్ టర్మ్ అంటారు. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, జస్ట్ మీరు 1 or 2 years ఇప్పుడు మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే 1 or 2 years ఎంత రిటర్న్స్ వస్తాయి అన్నదానికి మా phase 1 నిదర్శనం. ఇది phase 2. దీంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ ఈరోజు స్టార్ట్ చేస్తే phase 1 ఎలా మేము డెవలప్మెంట్స్ చేసామో అలా దీని డెవలప్మెంట్స్ చేసిన తర్వాత దీని రూపురేఖలు మారిపోతాయి. మీరు ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి phase 2 ఎలా ఉండబోతుంది అన్నది phase 1 చూసి. టోటల్గా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు 100% రిటర్న్స్ అయితే గ్యారంటీ.
దీంట్లో టోటల్గా ఫిల్ అయిన బిట్స్ అయినాయి మొత్తం 30 to 40% అయితే బుక్ అయిపోయి ఉన్నాయి. ఒకసారి అప్డేట్స్ పెడతాం. ఎవ్రీ మా దగ్గర అప్డేట్స్ ఉంటుంది, ఎవ్రీ మినిట్ అప్డేట్స్ ఉంటుంది. మేము బిట్ అమ్మితే ఇక్కడ అప్డేట్స్ లేదే బిట్ని మేము క్లోజ్ చేయం. ఎందుకంటే అందరిని మార్కెటింగ్ టీంలో మేము దీంట్లో 500 బిట్స్ ఛాలెంజింగ్గా తీసుకున్నాం. ఈ పెద్ద మెగా వెంచర్లో 500 బిట్స్ని కంప్లీట్ చేస్తామన్నది అయితే గ్యారంటీగా నమ్ముతున్నాం. వెంచర్ మొత్తం ఒకసారి చూడండి, డ్రోన్ విజువల్ ఇది. వెంచర్ మొత్తం ఇది టోటల్గా కంప్లీట్ అయితే ఎలా రూపురేఖలు మారిపోతున్నాయి ఒక్కసారి మీరు ఇమాజినేషన్ చేసుకోండి. ఇది ఎంట్రన్స్, ఇంట్లో 12 acres పార్క్స్ వదులున్నాం. 12 acres పార్కులు వదిలాం. ఆ పార్కులు 12 acres అనేది మిడిల్లో అంటే ప్లేసెస్ని బట్టి ఒకే చోట కాకుండా 3, 4, 5 ప్లేసెస్లో పార్కులు అనేవి రాబోతున్నాయి. విలేజ్కి అంటే హౌసెస్కి ఇంకా నియరెస్ట్గా అనమాట ఇది. ఓకే, అందరూ భోజనం చేయండి. భోజనం చేసిన తర్వాత ముగ్గులు పోటీలు ఉన్నాయి. మీ పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంది. డ్యాన్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ గిఫ్ట్లు ఉన్నాయి. లక్కీ డ్రా ఉంది. లక్కీ డ్రాలో మళ్ళీ 3 గిఫ్ట్లు ఉన్నాయి. అందరూ మీ పేరుని రిజిస్టర్ చేసుకోండి కంపల్సరీగా. ఎందుకంటే రిజిస్టర్ చేసుకుంటే మీ పేరున్న దీంట్లో లక్కీ డ్రాలో ఎవరో లక్కీ లక్ష్మిలు అనేది తెలియదు కదా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆడవాళ్ళే. చక్కగా లక్ష్మీదేవులు అందరినీ చూసినట్లే ఉంది. మీ పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేస్తుంటే మాకు ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ పిల్లలందరూ చక్కగా ఆడుకుంటా అంత బెలూన్స్తో. మేము ఇది సంక్రాంతి సంబరాలు అంటే ఏదో మేము ఈవెంట్లో ఏదో ప్రోగ్రామ్ లాగా కాదు, మీ పిల్లలందరితో ఎంజాయ్ చేస్తుంటే దీన్ని మేము ఇంకా ఎంజాయ్ చేస్తున్నాము. మీరు కూడా చక్కగా దీన్ని ఎంజాయ్ చేయండి. మీ ముగ్గులు పోటీలు వేసే వాళ్ళందరూ మీ పేరుని ఎంటర్ చేయించుకోండి.